బద్రీనాథ్ కేదార్నాథ్ ని దర్శించుకోవాలంటే ఉత్తరాఖండ్ వరకు వెళ్ళాలి. అంత దూరం వెళ్లలేని వారి కోసం శివకేశవులు ఉత్తరాది నుంచి దక్షిణాదికి తరలి వచ్చారు. హైదరాబాద్ శివారు ఎల్లంపేటలో ఇప్పటికే బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు దక్షిణేశ్వర్ కమిటీ ఆధ్వర్యంలో కేదార్నాథ్ ఆలయం కూడా నిర్మిస్తున్నారు. అయితే ఆదిలోనే నోటీస్ వివాదం ఇప్పుడు సంచలనంగా మారింది. దక్షిణేశ్వర్ కేదార్నాథ్ నిర్మాణంపై వివాదం నెలకొంది. ఎల్లంపేటలో 2023లో బద్రీనాథ్ ఆలయ నిర్మాణం జరిగింది. ఉత్తరాఖండ్ కేదార్నాథ్ కమిటీ నోటీసులు పంపించింది. కేదార్నాథ్ నిర్మాణానికైతే భూమి పూజ కూడా జరిగిపోయింది. ఎల్లంపేటతో సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. గుడి కట్టి తీరుతామంటున్నారు దక్షిణేశ్వర్ కేదార్నాథ్ కమిటీ సభ్యులు. కేదార్నాథ్ ఆలయ నిర్మాణానికి ఎల్లంపేటలో ఇవాళ భూమి పూజ కూడా జరిగింది. కానీ నమూనా ఆలయ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తర కేదార్నాథ్ ఆలయ కమిటీ నోటీసులు జారీ చేసింది. అయినా కూడా ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఎంపీ ఈటెల రాజేందర్ భూమి పూజలో పాల్గొన్నారు. కేదార్నాథ్ మందిర్ ఇక్కడ శంకుస్థాపన చేయడానికి ఈటెల రాజేందర్ గారు ఇచ్చేశారు. ఈరోజు గవర్నర్ రాకపోవడం కారణం ఏంటంటే అక్కడ ఉత్తరాఖండ్ నుంచి మన కేదార్నాథ్ గుడి దగ్గర నుంచి ఒక నోటీస్ రావడం జరిగింది. దేని గురించి అంటే ఇక్కడ సేమ్ ఏదైతే ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ గుడి ఉందో ఆ విధంగా కట్టవద్దనేసి. తెలంగాణలో మనకు మంచి ఒక గుడి కడుతున్నారు. దాన్ని అక్కడ ఉన్న పంతులు ఏదో మాకు అక్కడ ఏదైనా ప్రాబ్లం జరుగుతుందో జనాలు తగ్గిపోతారు. ఎప్పటికీ చార్ధాంలో జనాలు తగ్గరు, పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఆ ప్లేస్ ఆడ శివుంది, మహాత్మ అనేది సపరేటు. అక్కడి నుంచి మనం ఒక గుడి కడుతున్నాం అంతేగా తప్ప దాన్ని మనం డిస్టర్బ్ చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ నోటీస్ వచ్చింది, అదే వచ్చింది, తప్పు ఉంది. ఎందుకంటే చాదర్ అని ఫాదర్ అంటే క్రాస్ పెట్టాలి అంటే పర్మిషన్కి అవసరం లేదు. కానీ చాదర్ పెట్టాలి, గ్రీన్ చాదర్ మస్జిద్ కడుతున్నాడు, మా చర్చ్ కడుతున్నాడు. ఎవరికి అడగానికి భారతదేశంలో లేవు. కానీ మనమే దేశంలో మనమే సంస్కృతి సంస్కారం పెరగాలి అంటే అక్కడ పెడుతున్నారు. నోటీస్ ఎందుకు అయ్యా? తెలంగాణలో బద్రీనాథ్ కేదార్నాథ్ తరహా ఆలయాలు నిర్మించడం అభినందనీయమన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. मैं एक ही बात एक ही वचन में बोलता हूँ, आप लोगों को किस जगह हमारा जरूरत पड़ता है, किसी काम पे पड़ता है, वी आर विथ यू, हम आप लोग के साथ हैं। ये मंदिर अच्छा बना के एक अच्छा पूजा सेंटर, अच्छा कल्चरल सेंटर बनाने के लिए आप प्रयत्न कर रहे हैं, हमारा भी सपोर्ट रहेगा। धन्यवाद आपको। ఎల్లంపేటలో 2023లో బద్రీనాథ్ ఆలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించారు. సాక్షాత్ ఆ బద్రీనారాయణుడే ఇక్కడ కొలువయ్యాడన్న అనుభూతి పొందుతారు ఇక్కడికి వచ్చిన భక్తులు. విష్ణువు అలంకార ప్రియుడు, యజ్ఞ స్వరూపుడు. అచ్చం ఉత్తరాఖండ్ బద్రీనాథ్ తరహాలోనే ఎల్లంపేటలో కూడా నిత్యం యజ్ఞ యాగాదులు కొనసాగుతున్నాయి. ఎల్లంపేటలో కేదార్నాథ్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ అయితే జరిగింది. కానీ వెంటనే ఆలయ నిర్మాణాలు ఆపాలని ఉత్తర కేదార్నాథ్ కమిటీ నోటీసులు పంపడం సంచలనంగా మారింది. ఆలయం నిర్మాణాన్ని ఆపకపోతే చట్టపరమైన చర్యలు కూడా తప్పవన్నది ఆ నోటీస్ సారాంశం. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. అయితే దక్షిణేశ్వర్ కమిటీ మాత్రం ఉత్తర కేదార్నాథ్ ఆలయానికి, తాము నిర్మిస్తోన్న ఆలయానికి ఏం సంబంధం లేదు అంటోంది. భక్తుల కోసం తప్పకుండా గుడి కట్టి తీరుతామంటున్నారు దక్షిణ కేదార్నాథ్ కమిటీ ప్రతినిధులు. బద్రీనాథ్ ఆలయం నిర్మించినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు అనేది వారి వాదన. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎల్లంపేట గ్రామంలోని బద్రీనాథ్ టెంపుల్ ఆలయంలో ఉన్నాం. మనం చూసుకోవచ్చు విజువల్స్లో బద్రీనాథ్లో అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఆలయాన్ని పోలిన నమూనాతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని 2023లో నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తుంది. ఈరోజు సేమ్ ఈ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఇటు బద్రీనాథ్ టెంపుల్, అది కేదార్నాథ్ టెంపుల్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇటు ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ ఉంది, అక్కడ ఈరోజు కేదార్నాథ్ టెంపుల్కి భూమి పూజ చేశారు. అంటే చార్ధామ్ యాత్ర బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి టెంపుల్ 4 ఆలయాల్ని దర్శనం చేసుకుంటే చార్ధామ్ యాత్ర కంప్లీట్ అయినట్లు. అదేవిధంగా ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర ఏ విధంగా కంప్లీట్ చేస్తామో తెలంగాణలో కూడా చార్ధామ్ యాత్ర పూర్తయ్యే విధంగా ఇటు బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి 4 ఆలయాలను కూడా ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బద్రీనాథ్ ఆలయం ఇక్కడ ఉండగా ఇప్పుడు కేదార్నాథ్ ఆలయానికి ఈరోజు భూమి పూజ చేశారు. 2023లో బద్రీనాథ్ టెంపుల్ని కట్టేటప్పుడు మాత్రం అక్కడ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్, కేదార్నాథ్ నిర్వాహకులు ఎలాంటి అడ్డంకులు పెట్టలేదు. కానీ ఈరోజు భూమి పూజ జరిగినటువంటి కేదార్నాథ్ ఆలయానికి మాత్రం సేమ్ ఆ నమూనాతో ఆలయాన్ని కట్టొద్దని నోటీసులు జారీ చేశారు. కాకపోతే నిర్వాహకులు మాత్రం బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ నమూనాతో మేము ఇక్కడ ఆలయాలు కట్టట్లేదు అంటున్నప్పటికీ కూడా
కేదార్నాథ్లో ఉన్నటువంటి ఆలయ నమూనాతోనే నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో బద్రీనాథ్లో ఏ విధంగా ఆలయం ఉంటుందో అదేవిధంగా కూడా ఇక్కడ ఆలయం నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు ఈరోజు భూమి పూజ జరిగినటువంటి కేదార్నాథ్ ఆలయం కూడా సేమ్ అదే విధంగా నిర్మాణం ఉంటున్నట్టు తెలుస్తుంది.